अब ओबीसी रिजर्वेशन देने के लिए तैयार नहीं है। ओबीसी को न्याय करने के लिए आप लोग तैयार नहीं है, इसीलिए मुसलमान का बहाना लेके चलाने के लिए कोशिश कर रहे। ये ऐसा नहीं चलेगा। हम लोग लोकसभा राज्यसभा में आपको पकड़ लेंगे, आपसे ये काम लेकर ही रहेंगे। नहीं है तो सरकार में जो है, सरकार को हम दरखास्त रखेंगे। सरकार में जो कुर्सी में बैठा है वो नहीं सुने तो कुर्सी से उतार दे के हमारे नेता को कुर्सी में बैठकर बिठा के हम लोग ये काम कर देंगे। सर, राष्ट्रपति गवर्नर దగ్గర పెండింగ్ లో ఉన్న బిల్లులు ఆర్డినెన్స్ పరిస్థితి ఏంటి సార్? వాట్ ఇస్ ద స్టేటస్? అదే కదా చెప్పిన పెండింగ్ అదే కదా ఇవ్వాల్సింది. ఏదో ఎక్స్ప్లెనేషన్ అడిగారు సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ అని అడిగారు. ఒక నిమిషం చెప్పండి. వాళ్ళ పిచ్చోళ్ళ, వాళ్ళకి ఏం తెలుసు? పిచ్చోళ్ళ గురించి ఏంది మనం మాట్లాడుకునేది? ఎవరు చెప్పిండంట వాళ్ళకు? ఎవరు చెప్పిండంట? ఇక దాసోత్సవం గురించి కూడా నువ్వు చర్చ చేస్తున్నావు అంటే కొంచెం నీ స్టేటస్ని చెక్ చేయించాలి. వాళ్ళు క్లారిఫికేషన్ అడిగింది. అది ఆల్వేస్ నువ్వు ఏ బిల్లు పంపించినా సమాచారం అడుగుతారు, దానికి సంబంధించిన వివరాలు అందించడం అయిపోయింది. అది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ ఆ డీటెయిల్స్ ఉన్నాయి, అవి ఇస్తాం. వాళ్ళు ఏం అడిగినా నిన్న బీజేపీ ఒకవేళ అదే మేము పంపించిన సమాచార లోపం ఉంటే ఆ పాయింట్ చెప్పేటోళ్ళు, అది చెప్పట్లేదు. ఒక ఎమోషనల్ ఇష్యూ తీసుకొచ్చి చెప్తున్నారు, ముస్లింలను తొలగిస్తే మేము మద్దతు ఇస్తామని. అది అర్థం లేని వాదన, అర్థం లేని వాదన. ముస్లిం పేరు మీద రిజర్వేషనే లేదు, ఇచ్చేదే లేదన్నప్పుడు చెప్పేది ఎవరు? ముస్లింలకు రిజర్వేషనే ఇవ్వడం లేదు, వెనుకబాటుతనం ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తున్నాము. ఆ వెనుకబాటు ప్రాతిపదికన నువ్వు ఏ ప్రాక్టీస్ అయినా చేయొచ్చు. నువ్వు క్రిస్టియన్ ప్రాక్టీస్ చేస్తున్నావా, నువ్వు ముస్లిం ప్రాక్టీస్ చేస్తున్నావా, నువ్వు సిక్ చేస్తున్నావా, జైన్ చేస్తున్నావా, లేకపోతే బుద్ధిజం తీసుకున్నావా, లేకపోతే హిందూయిజంలో నువ్వు ఉన్నావా? ఇట్ ఈజ్ నథింగ్ టు డూ విత్ అవర్ రిజర్వేషన్. రిజర్వేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ది సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ కాస్ట్. This is nothing to do with religion. There is no such reservation for religion. They have to understand that. If such